ఏంటండి కొండ చూపిస్తున్నాననుకుంటున్నారా? ఈ వేసవికాలం వచ్చేసరికి అబ్బా! కొంచెం ముద్ద తినాలనిపించట్లేదు, కొంచెం తినాలనిపిస్తుంది. ఏం చేసుకుంటే బావుంటది అని అనిపించినప్పుడు చక్కగా ఇలా ఒక కుండ తీసుకొని మీకేదుంటే అది తీసుకోండి గిన్నె. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం అల్లం ముక్కలు, కొద్దిగా ధనియాలు, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోండి. నేనైతే కొద్దిగా చేస్తున్నాను. కొద్దిగా చింతపండు వేసుకుని, కొద్దిగా 2 స్పూన్ల బెల్లం అయితే వేసేసుకుని, చక్కగా కొంచెం మెంతులు కూడా వేసేసుకుని, కొద్దిగా కొత్తిమీర వేసుకుని, అలాగే 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని ఫ్రెష్‌గా ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. పసుపు కూడా వేసేసుకొని చాలా ఈజీ అండి. వంట రాని పిల్లలు కూడా ఈ చారు చేసేయచ్చు చక్కగా. ఇన్ని మరుగుచారు అంటారు. చూడండి ఇలా బాగా మసిలే మసిలే నీళ్లు తీసుకొచ్చి ఇందులో వేసేసి మూత పెట్టేసేయండి. ఒక పావుగంట సేపు చక్కగా అంతా కూడా కలిసిపోతుంది. అప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనిద్దామండి. చూడండి ఎంత ఈజీయో కదా! ఈవినింగ్ ఇలా చారు చేసుకుని తింటే గ్లాస్‌తో తాగేయచ్చు. అబ్బా! ఒక ముద్ద ఎక్కువే తిందాం. అస్సలు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే ఓ ముద్ద ఎక్కువే తిందామని అనిపిస్తుందనమాట. కొంచెం కరివేపాకు వేసేసుకుని ఈ తాలింపంతా వేగిపోయిన తర్వాత మనం ఈ చారులో అయితే వేసేసుకుందాము. చూడండి అంతేనండి, మరుగుచారు రెడీ అయిపోయింది. ఒక్క ముద్దేంటండి, 4 ముద్దలు ఎక్కువే తింటాము కూడా. అంత బావుంటుందనమాట. ఇందులో ఇంకేదో మర్చిపోయాం కదా! గుర్తు తెచ్చుకోండి. ఒక ఇంగ్రీడియంట్ వేయలేదు. అది వేయకపోతే మనం ఎన్ని వేసినా వేస్టేనండి. అది వేస్తేనే ఏ కూరకైనా, దేనికైనా రుచి అనేది వస్తుందనమాట. అది ఉప్పు. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుని చక్కగా అలాగే కాసేపు వదిలేస్తే రెడీ అండి. చారు వేడి వేడిగా రెడీ అయిపోయిందంతే.